హలో ఫ్రెండ్స్, ఇవాళ మరో కొత్త రాయలసీమ రుచి మీకు పరిచయం చేసేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో మా బుడ్డోడితో కలిసి వచ్చేసాను ఫ్రెండ్స్. మా రాయలసీమలో అయితే దీన్ని పుల్లగూర అంటాం. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే దీన్ని వంకాయ పప్పు కూడా అని పిలవచ్చు. అంటే పుల్లగూర అని చాలామందికి తెలియదు. ఇవాళ ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా కొద్దిగా కందిపప్పు, అంటే ఒక చిన్న గ్లాస్ అంత కందిపప్పు ఎక్కువ వేసుకోకూడదు. ఇలాగ శుభ్రం చేసి పక్కన ఉంచుకోవాలి. 1/2 కిలో వంకాయలు వాటర్లో ఇలా ఉప్పు వేసి కట్ చేసుకొని ఒక 4 పీసెస్ లాగా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. తర్వాత పక్కన కుక్కర్లో మనం కందిపప్పు పెట్టి ఉంచాం కదా, అందులో ఈ వంకాయలన్నీ వేసేసి పచ్చిమిర్చి ఎక్కువ శాతమే తీసుకున్నాను. ఇలాగ తుంచి పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. మా రాయలసీమలో కారం ఎక్కువగానే తింటాము, సో ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నాం. అండ్ ఈ సమ్మర్ కాబట్టి కారం లేవు పచ్చిమిర్చి. తర్వాత ఇలాగా ఒక 6 to 7 టమాటో తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా అయిపోతుంది. దాంట్లోనే పసుపు వేసి ఒక ఆనియన్ కట్ చేసి ఇందులో వేసుకోవాలి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రైస్ లెక్క కానీ చపాతీ లెక్క కానీ. కొద్దిగా ఇందులో వెల్లుల్లి రెప్పలు, కొత్తిమీర కొంచెం, వెల్లుల్లి కొద్దిగా పచ్చిగా దంచి వేసుకున్నాను. కొత్తిమీర, తర్వాత కొద్దిగా చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి వేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకోవాలి. 3 విజిల్స్ చాలు, అంటే మనం ఎక్కువ కందిపప్పు వేయలేదు కదా. ఇలాగా ఉడికిన తర్వాత మనం తీసి కొద్దిగా ఉప్పు వేసి బాగా ఎనుపుకోవాలి పప్పుని. చూసారు కదా, మనం కందిపప్పు ఏమి ఎక్కువ కనిపించడం లేదు, జస్ట్ వంకాయలే ఎక్కువ ఉన్నాయి దీంట్లో. కందిపప్పు ఎందుకంటే వేసామన్నట్లు వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకొని ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కొద్దిగా మెంతి గింజలు, ఇవి బాగా వేగిన తర్వాత మినప్పప్పు ఒక్కటే వేసుకున్నాము. తర్వాత వెల్లుల్లి కొద్దిగా పచ్చిగా దంచి ఇందులో తిరగబాతలు వేసేసుకోవాలి. వట్టిమిరపకాయ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు మనం పోపులో వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ, ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసి ఇందులో వేసుకోవాలి పోపులో. ఇది కూడా బాగా వేయించుకోవాలి. నేను చెప్తున్నానని కాదు, చాలా టేస్ట్గా ఉంటుంది పుల్లగూర అంటే. వంకాయ పుల్లగూరనే కాదు, చాలా పుల్లగూరలు, అంటే రాయలసీమలో చాలా పుల్లగూరలు చేసుకుంటాం మేము. అవి కూడా మిక్స్ చేసి చూపిస్తాను. కొద్దిగా ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. 2 కానీ 3 కానీ, మీకు సరిపడినంత. మీరు కారం ఎక్కువ తింటారనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే మీకు సరిపడినంత వేసుకోండి. పప్పు ముందు ఎనిపి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు తీసుకొని మనం పప్పులోని వాటరే పక్కన తీసి పెట్టుకున్నాం ముందు. ఆ వాటర్ని పప్పులో కొద్దిగా యాడ్ చేసుకొని పప్పు అంతా దీంట్లో వేసేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం దీంట్లో మొత్తం వేసేసుకోవాలి. మళ్ళీ అందులోనే వాటర్ వేసి
ఇలాగా మొత్తం వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం కొత్తిమీర వేసాం కాబట్టి మీరు కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం, వేసుకోకపోవచ్చు. ఇలాగ కొద్దిసేపు పప్పు బాగా ఉడికిన తర్వాత ఇలాగా కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ మరో రుచి రాయలసీమ పుల్లగూర ఎలా ఉందో చూసేసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండి రాయలసీమ పుల్లగూర రెడీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా మా బుడ్డోడితో టేస్ట్ చేసిస్తున్నాను.